నారా చంద్రబాబు నాయుడు జీవిత చరిత్రను సాధారణ రాజకీయ నాయకుడి కోణంలో కాకుండా ఆయన దార్శనికత మరియు భావజాల పరంపర ఆధారంగా విశ్లేషిస్తూ రచించిన చంద్రబాబు X.O పుస్తకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పుస్తక ప్రచురణ రంగంలో పేరొందిన బుక్ ఛానల్ సంస్థ ఈ పుస్తకాన్ని బెస్ట్ పొలిటికల్ బయోగ్రఫీ బుక్ గా ఎంపిక చేసి ఆథర్ ఇంక్ వెల్ అవార్డును ప్రదానం చేసింది. డెహ్రాడూన్ లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును పుస్తక రచయిత డాక్టర్ శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ అందుకున్నారు. ప్రముఖ విద్యావేత్త నవల రచయిత్రి అలోక్ దాస్ గుప్తా నియోగి చేతుల మీదుగా ఈ పురస్కారం ప్రదానం చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రచయితలు చంద్రబాబు X.O పుస్తకంపై ఆసక్తి చూపి వివరాలు అడిగి తెలుసుకోవడం విశేషంగా నిలిచింది. దక్షిణ భారతదేశం నుంచి ఈ అవార్డుకి ఎంపికైన ఏకైక పుస్తకం ఇదేనని నిర్వాహకులు తెలిపారు. అలాగే రాజకీయ రంగానికి సంబంధించిన విభాగంలో ఈ అవార్డు అందుకున్న తొలి పుస్తకం కూడా ఇదేనని వెల్లడించారు. అవార్డు స్వీకరణ అనంతరం డాక్టర్ శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ ఇది కేవలం ఒక పుస్తకానికి వచ్చిన గౌరవం మాత్రమే కాకుండా దార్శనికుడైన చంద్రబాబు నాయుడు భావజాలానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నట్లు చెప్పారు. ముఖ్య అతిథి అలోక్ దాస్ గుప్తా నియోగి తాను ఈ పుస్తకం చదివానని చెప్పడం తనకు ప్రత్యేక అనుభూతిని కలిగించిందన్నారు. I noticed that one leader is Chandrababu Naidu. His vision and thoughts is something different than others. That's why I decided to spread his ideology to introduce the society. In that way, I have written this book, Chandrababu Naidu X.O. X.O name itself is a defect, because we are using the updated versions in the software, Windows 7.4, 8.4, like that. Is a upgradation of the human mind, Chandrababu X.O. That's why I written this book. It was translated in 5 languages. Actually, I written this book in my local language, Telugu. Later it was translated in Hindi, English, German and French. That's why I thank you very much to selected this. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.